వెల్కమ్ బ్యాక్ టు జీకే మీడియా యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజుటి వీడియోలో హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి ఈరోజు అయితే మనం అంతా డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు బయట చిన్న చిన్న కంపెనీలో కూడా హెచ్ఆర్ అడిగే మొట్టమొదట క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనం చెప్పమని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ కూడా ఈరోజు చాలామంది అయితే సమాధానం సరిగా చెప్పలేక మంచి మంచి జాబ్స్ కూడా సింపుల్గా ఆ జాబ్స్ని క్రాక్ చేయగలిగే అవకాశం ఉండి కూడా క్రాక్ చేయలేకపోతున్నారు. సో ఈ రోజుటి వీడియోలో హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో మీకు ఒక ప్యాటర్న్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఆ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఈజీగా ఉండేది. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి లేదా పీజీ పూర్తి చేసి ఎవరైతే సో ఏ ఆర్గనైజేషన్ ఏ కంపెనీకైనా సరే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు సో వాళ్ళు ఈ ప్యాటర్న్ ఈ ఫార్మెట్ యూజ్ చేసి మీ గురించి మీరు చెప్పుకుంటే తప్పకుండా ఈజీగా సింపుల్గా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో ఈ రోజుట్లో చాలా మంది తెలియట్లా ఒక డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయిన ఒక విద్యార్థులకి ఎలా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలో కూడా నిజంగా తెలియట్లా. ఆ తెలియకపోవటం వల్ల చిన్న చిన్న జాబ్స్ని కూడా సింపుల్గా క్రాక్ చేయాల్సినవి కూడా క్రాక్ చేయలేకపోతున్నారు. సో ఫైనల్గా అయితే మనం ఈరోజు ఈ వీడియోలో హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా అయితే మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ జీకే మీడియా ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు అనేక స్కిల్స్ అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ వీటిని ఎలా క్రాక్ చేయాలి అలాగే ఏమైనా జాబ్స్ అప్డేట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఏ కంపెనీలో అయినా సరే మొట్టమొదటిగా హెచ్ఆర్ మొట్టమొదటిగా అడిగే క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లేదా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా. కానీ చాలా మందికి తెలీదు. ఈరోజు నేను మీకు ఒక ఫార్మాట్ అయితే చెప్తాను. మీరు ఆ ఫార్మాట్ విధానంగా కానీ ఫాలో అయితే తప్పకుండా అది ఏ జాబ్ అయినా సరే సో ఎలాంటి జాబ్ అయినా సరే ఐటీ కంపెనీలో అయినా సరే మీరు జాబ్ క్రాక్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అయితే నేను మీకు ఆ ప్యాటర్న్ అయితే చెప్తాను. మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నారు. సో ఇక్కడ నేను ఈ పక్కనలో ఒక ఫార్మెట్ అనేది రాశాను. అదేవిధంగా ఈ ఫార్మెట్ యూజ్ చేసి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది రాశాను. సో సపోజ్ ఈ ఫార్మెట్ యూజ్ చేసి నా గురించి నేను ఇక్కడ రాశాను. సో మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే నా నేమ్ నా కాలేజ్ నేను ఎక్కడైతే ఇక్కడ మెన్షన్ చేసానో వర్క్ ప్లేస్ మీ కాలేజ్ మీ ఎడ్యుకేషన్ సో మీ ఇంటర్న్షిప్స్ అండ్ మీ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్. సో అదేవిధంగా ఈరోజు ఈ టాపిక్లో ఎవరైతే అంటే చాలామంది డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఇప్పట్లో ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు లేదంటే కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అనేది చేస్తున్నారు. సో అవి కూడా ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి ఏంటో తెలీదు. సో నేనైతే మీకు అది కూడా చెప్తాను. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పాస్ట్లో దాన్ని కూడా ఎలా యూజ్ చేయాలి సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో ఎలా కలిపి దాని గురించి చెప్పాలి అది కూడా ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరైతే చూస్తున్నారు ఈ పక్క ఫార్మెట్ ఉంది. ఈ ఫార్మెట్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఒక ఇంట్రడ్యూస్ ఇక్కడ ఒక సెల్ఫ్ గురించి అయితే నేను రాశాను. సో మీకు క్లియర్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కాల్పడినా ఇక్కడ ఈ రైటింగ్ వల్ల మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను చెప్తూ ఉంటాను. దాన్ని బట్టైనా సరే మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా సరే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే అది ఒక స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మన హెచ్ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మనం ఈ ఫార్మెట్ విధానంగా ఫాలో అయితే తప్పకుండా ఆ జాబ్ని క్రాక్ చేస్తాం. ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా చెప్తామో ఈ యొక్క మొట్టమొదటి క్వశ్చన్కి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ క్వశ్చన్కి మనం ఎంత బాగా ఆన్సర్ చెప్తామో హెచ్ఆర్ కూడా తప్పకుండా మన మీద ఒక మంచి గుడ్ వైబ్స్ అనేది రావచ్చు. ఓకే ఈ అబ్బాయి దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ ఉంది ఓకే చాలా పర్ఫెక్ట్గా బాగా చెప్పాడు అని మిమ్మల్ని జాబ్లో సెలెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఈరోజు ఫార్మెట్ లో చూడండి మొట్టమొదటిగా విషెస్. సో మనం విషెస్ అనేది చేయాలి. సో ఎలాగా ఒక గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ అనేది విషెస్ అని చేయలేదు. ముందు ఫార్మెట్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా మనం విషెస్ చేయాలి. దాని తర్వాత మన నేమ్ సో మన పేరు అదేవిధంగా మన ప్లేస్ ఎక్కడి నుంచి వస్తున్నామో అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మనం ఏం చదివాం మన క్వాలిఫికేషన్ ఏంటి ఇంకా పోతే ఇంటర్న్షిప్స్
సో ఇంటర్న్షిప్స్ అయితే ఇంటర్న్షిప్స్, లేదంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ మీ యొక్క ఫైనల్ సెమిస్టర్స్లో మీ యొక్క డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీరు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తే సో దాని గురించి కానీ, అలాగే ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా పాస్ట్ ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేసి మీకు కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అలాగే ఫ్యామిలీ, సో మన కుటుంబం మన ఫ్యామిలీ గురించి కూడా, అలాగే మీ హాబీస్ మీ యొక్క డైలీ హ్యాబిట్స్, సో మీరు కొన్ని డైలీ హ్యాబిట్స్ ఉంటాయి, న్యూస్ పేపర్ చదవటం, లేకపోతే బుక్స్ చదవటం, లేదా టీవీ చూడటం, ఇలాంటి హాబీస్. అలాగే గోల్స్, మీకు ఏముంటాయి గోల్స్ ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి, మీ షార్ట్ టర్మ్ గోల్, మీ లాంగ్ టర్మ్ గోల్స్. సో ఈ గోల్స్ గురించి, అదేవిధంగా అచీవ్మెంట్స్, మీరు ఒక చదువుకునే టైంలో మీరు ఏమైనా అచీవ్మెంట్స్ సాధిస్తే మీ కాలేజీలో కానీ మీకంటే ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే సో వాటి గురించి, లేదంటే పాస్ట్ కంపెనీలో మీరు ఏదైనా ఒక అచీవ్మెంట్ సాధిస్తే దాని గురించి కానీ, ఇంకా ఫైనల్గా గ్రాటిట్యూడ్ అంటే ఫైనల్గా ఇంకా ఎండ్ ఆఫ్ ద పాయింట్, ఒక ఎండ్ ఆఫ్ ద గ్రీటింగ్ అనేది మనం ఇస్తాం. సో మీరు ఈ ఫార్మాట్ కానీ యూజ్ చేసుకొని మీ యొక్క ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని మీరు కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని మీరు దాన్ని అట్లీస్ట్ ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ నిద్రలేచాక అట్లీస్ట్ 2 or 3 times చదవగలిగి అలాగే దాన్ని ప్రాక్టీస్ కానీ చేయగలిగితే తప్పకుండా మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేస్తారు. నేను నిజం చెప్తున్నాను, ఇదే ఫార్మాట్ ఇదే ప్యాటర్న్ నేను యూజ్ చేసి 5 కంపెనీల్లో 5 ఆర్గనైజేషన్లో నా గురించి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. నేను వాటిలో 4 కంపెనీస్లో అయితే ఇదే ఫార్మాట్ ఇవే యూజ్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తే సెలెక్ట్ అయినా. బట్ ఫైనల్గా అయితే నా డ్రీము మీ అందరికీ తెలుసు, ఎయిర్లైన్స్లో వర్క్ చేయాలని నా డ్రీమ్. సో ఫైనల్గా అయితే నేను ఎయిర్లైన్స్లో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో మీకు అప్పుడప్పుడు కొంచెం నాలెడ్జ్ నా వైపు నుంచి కొంచెం నాలెడ్జ్ అయితే అందించాలని నేను ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఇంకా స్టార్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మొట్టమొదటిగా విషెస్. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఆ రోజు అంటే ఆ టైం అది మార్నింగ్ టైమా లేదా ఆఫ్టర్నూన్ టైమా చూసుకొని గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తర్వాత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, నా గురించి నేను మీకు చెప్పుకోవటానికి, లేదా ఆ ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సార్. ఓకే, నా గురించి నాకు ఇక్కడ చెప్పుకోవటానికి చాలా సంతోషంగా ఉంది అనే విధంగా. సో గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని మనం స్టార్ట్ చేసి, ఇక్కడ మీ పేరు సపోజ్ చాలామంది ఇక్కడ మొట్టమొదటిగా జరిగే మిస్టేక్ చాలామంది దిస్ ఈజ్ కిరణ్ లేదా దిస్ ఈజ్ రాజు అని ఇలా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే అది చాలా రాంగ్, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్గా చెప్పేటప్పుడు మై నేమ్ ఇస్ కిరణ్, ఇప్పుడు సపోజ్ నా పేరు మై నేమ్ ఇస్ జీకే, సో ఈ విధంగా స్టార్ట్ చేయండి. అంతేకాని దిస్ ఇస్ జీకే ఐ కమింగ్ ఫ్రమ్ నెల్లూరు ఇలా అయితే చెప్పబాకండి. సో ఇక్కడ క్లియర్గా నేను రాశాను మై నేమ్ ఇస్ జీకే, ఐ ఫ్రమ్ కందుకూరు. సో ఐ ఫ్రమ్ కందుకూరు, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, ఐ ఫ్రమ్ కందుకూరు అండ్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ BBA. మీరు ఎక్కడ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అని అనొచ్చు, లేదా ఐ హ్యాడ్ డన్ మై గ్రాడ్యుయేషన్ అని అనొచ్చు. సో గ్రాడ్యుయేషన్ అంటే అటు బీటెక్ లేదా ఇటు ఇంజనీరింగ్, సో ఏదో ఒకటి గ్రాడ్యుయేషన్ అనేది చేస్తుంటారు కాబట్టి సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ BBA. సో నేనైతే BBA చేశాను కాబట్టి ఇన్ BBA మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అలాగే మీ యొక్క చదువుతో పాటు ఏమైనా స్పెషలైజేషన్ చేస్తుంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు BBA ఏవియేషన్ మేనేజ్మెంట్, ఇప్పుడు నేను ఉన్నాను BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ చేశాను. సో ఏవియేషన్ మేనేజ్మెంట్ అదొక స్పెషలైజేషన్ కోర్స్. అదేవిధంగా BSc హోటల్ మేనేజ్మెంట్, కొంతమంది BSc చేసి హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. సో వాళ్ళు BSc హోటల్ మేనేజ్మెంట్ అంటే BScతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. సో హోటల్ మేనేజ్మెంట్ ఇది స్పెషలైజేషన్. కొంతమంది BSc కంప్యూటర్స్, సో BSc బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అది చేసినాక కంప్యూటర్స్ అనే స్పెషలైజేషన్. సో ఇలాగా ఏదైనా స్పెషలైజేషన్ కోర్స్ చేస్తే అప్పుడు మీరు ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ BBA మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఫుల్ నేమ్ చెప్పండి, BSc అని కాకుండా ఇన్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ స్టాటిక్స్. సో వాట్ ఎవర్ దట్ మీరు ఏదైతే చేస్తుంటారో స్పెషలైజేషన్ దాన్ని యూజ్ చేసి
ఫ్రమ్ ఏ కాలేజ్, మీరు ఏ కాలేజ్, ఫ్రమ్ డాష్ ఏ కాలేజ్. సపోజ్ ఇప్పుడు నేనైతే ఆంధ్ర లోయల కాలేజ్ చదివా. సో ఆంధ్ర లోయల కాలేజ్ విజయవాడ అంటే ఆంధ్ర లోయల కాలేజ్ విజయవాడలో చదివాను. సో ఇంతటితో అయిపోయింది. సో మీ ఎడ్యుకేషన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే లేదా ఏమైనా ఇంటర్న్షిప్ కానీ చేస్తుంటే సో ఆ ఇంటర్న్షిప్ కూడా చెప్పటం వల్ల హెచ్ఆర్ దగ్గర సో మీకు పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఇక్కడ కొంత సబ్జెక్ట్ ఉందని సో మీకంటూ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎన్విరాన్మెంట్ తెలుసని తను మిమ్మల్ని సెలెక్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉండిద్ది. సో దాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు సపోజ్ అది 2 విధాలుగా చెప్పచ్చు. సో ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ BBA విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఏవియేషన్ ఫ్రమ్ ఆంధ్ర లోయల కాలేజ్ విజయవాడ along with project లేదా along with internship. సో ఇలా ఈ గ్రాడ్యుయేషన్తో పాటు నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను లేదా ఒక ఇంటర్న్షిప్ చేశాను. సో ఇలా చెప్పొచ్చు. లేదు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలి. సో ఇలా కాదు, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు ఐఎమ్ థ్రిల్డ్ టు బి హియర్ అండ్ ఈగర్ టు డిస్కస్ అబౌట్ మై ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే చాలా ఆతృతతో ఇక్కడ మీకు నా ప్రాజెక్ట్ కానీ నా ఇంటర్న్షిప్ కానీ మీకు చెప్పటానికి నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అంటే ఐఎమ్ థ్రిల్డ్ టు బి హియర్ అండ్ ఈగర్ టు డిస్కస్ అబౌట్ మై ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్. సో మీరైతే ఏవైతే ఇంటర్న్షిప్ చేశారో అది ఎన్ని మంత్స్ అయితే చేశారో లేదా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంటారు మీ యొక్క డిగ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఏమైనా సరే ప్రాజెక్ట్ చేస్తుంటారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి అట్లీస్ట్ ఒక 2-3 వాక్యాలు అనేది చెప్పండి. సో మీరు ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ చేస్తుంటారు. లేదు సార్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలంటే సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ఒక కంపెనీలో అట్లీస్ట్ 1 year ఆర్ 2 years లేదా 7 months సో ఇట్లా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఐ హ్యావ్ ఏ 2 years ఎక్స్పీరియన్స్, నాకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ పర్టికులర్ కంపెనీ. సో మీరు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ఐ హ్యావ్ ఏ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ GMR కంపెనీ యాజ్ ఏ పర్టికులర్ రోల్. సో ఒక ఆపరేషన్ రోల్లో లేదా ఒక కౌంటర్ ఎగ్జిక్యూటివ్ లేదా ఏదైనా సరే మీరు ఒక పర్టికులర్ రోల్లో మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒక చిన్న 2 words అనేది చెప్పండి. సో ఐ హ్యావ్ ఏ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టికులర్ కంపెనీ. మీకు ఏ ఆర్గనైజేషన్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో దాని గురించి యాజ్ ఏ పర్టికులర్ రోల్, మీకు ఏ రోల్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దాని గురించి ఒక 2 lines అనేది చెప్పండి. ఇది ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చాలామంది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో మనం హెచ్ఆర్ చాలాసార్లు అడుగుతుంటారు. ఒక్కొక్కరు ఫ్యామిలీ గురించి చెప్పడం మర్చిపోతారు, అంటే ఫ్యామిలీ అవసరం లేదులే అన్నట్టుగా. సో హెచ్ఆర్ అప్పుడు అడుగుతాడు, ఓకే టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతాడు. అప్పుడు తప్పకుండా మనం చెప్పాలి. సో అదేదో ముందుగానే చెప్తే రెండోసారి ఆ క్వశ్చన్ అనేది రైజ్ అవ్వదు. సో ఇంతటితో అయిపోయినాక కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎంతమంది ఉన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను. కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీఆర్ 4 members అంటే మేము 4 ఉన్నాము. మై ఫాదర్ నేమ్ ఈస్ రమణయ్య, హీ ఈజ్ ఏ ఫార్మర్. సో మా నాన్న పేరు ఇది, మా నాన్న చేసే పని ఇది, మా అమ్మ పేరు ఇది, మా అమ్మ చేసే పని ఇది. సో నాకు ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు లేదా ఇంతమంది అన్నలు ఉన్నారు. సో మీ ఫ్యామిలీ గురించి ఒక 4 lines అనేది చెప్పండి. లేదు సార్ నేను ఇంత పెద్దగా నేను చెప్పలేను నా కుటుంబం గురించి, అట్లీస్ట్ ఒక లైన్లో చెప్పాలనుకుంటున్నాను. సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉందంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది. సో ఇక్కడ నేను రాసిన క్లియర్గా ఐ బిలాంగ్ టు ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే సార్ కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐ బిలాంగ్ టు ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో నేను ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి చెందిన వాడిని లేదంటే ఒక జాయింట్ ఫ్యామిలీకి చెందిన వాడిని అని కూడా ఒక సింపుల్ లైన్లో మీరు చెప్పేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మీ హాబీస్, సో మీ యొక్క డైలీ హ్యాబిట్స్. సో రీడింగ్ ఏ బుక్స్ చదువుతారు, కొందరు ఎక్సర్సైజ్ చేస్తారు, కొందరు మూవీస్ చూస్తారు, ప్లేయింగ్స్ గేమ్స్ ఆడతారు ఇండోర్ ఆర్ అవుట్డోర్. సో ఇలా మీ యొక్క డైలీ హ్యాబిట్స్ ఏమున్నాయో మీ హాబీస్ గురించి అనేది ఒక 2 lines అనేది చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏ హెచ్ఆర్ అయినా సరే మన గోల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే మన గోల్స్ ఎంత పీక్స్ లెవెల్లో ఉందో మనం కూడా అంత వర్క్ చేస్తామని వాళ్ళకి ఒక చిన్న థాట్. సో మన గోల్స్ అనేది గురించి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కమింగ్ టు
మై గోల్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కమింగ్ టు మై గోల్స్. ఏం గోల్స్? ఒక గోల్స్ అనేది 2 టైప్స్. ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. ఒక చిన్న గోలు, అదేవిధంగా ఒక పెద్ద గోలు. సో ఒక షార్ట్ టర్మ్ గోల్, ఓకే. సో ఓకే, కమింగ్ టు మై గోల్స్ అండ్ మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ టు గెట్ ఏ జాబ్. అంటే మీ యొక్క ఆర్గనైజేషన్లో, అంటే మీ యొక్క కంపెనీలో నాకు ఉద్యోగం తెచ్చుకోవాలనే చిన్న ఆశ సార్, చిన్న గోల్ సార్. అంటే టు గెట్ ఏ జాబ్ ఇన్ పర్టికులర్ కంపెనీ. సో ఆ కంపెనీ ఏంటి అంటే వాళ్ళ కంపెనీ పేరు అక్కడ మెన్షన్ చేసి, సో మీ యొక్క కంపెనీలో నాకు జాబ్ తెచ్చుకోవాలి అని నాది ఒక చిన్న ఆశ సార్. నెక్స్ట్ పెద్దది లాంగ్ టర్మ్ గోల్. మై లాంగ్ టర్మ్ గోల్ ఏంటి మీ అడుగుతారు అప్పుడు, నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటని. సో అప్పుడు లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? టు అచీవ్ అండ్ హయ్యర్ అండ్ గుడ్ పొజిషన్. టు అచీవ్ అండ్ హయ్యర్ అండ్ గుడ్ పొజిషన్. అదే కంపెనీలో, అంటే మీ కంపెనీలో ఒక హయ్యర్ పొజిషన్, ఒక మంచి పొజిషన్లో స్థిరపడాలని నా యొక్క లాంగ్ టర్మ్ గోల్ సార్ అని మనం చెప్తాం. మనం ఇది అనేది ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ అచీవ్మెంట్స్, నెక్స్ట్ వచ్చాక అచీవ్మెంట్స్. సో మీ యొక్క డిగ్రీ కాలేజీలో లేదా ఇంజనీరింగ్ కాలేజీలో లేదా ఏదైనా ఒక పాస్ట్ కంపెనీలో కానీ మీరంటూ కొన్ని అచీవ్మెంట్స్ అనేది సాధించి ఉంటారు. సో పర్టికులర్గా ఆ రోల్ సంబంధించింది కానీ పర్టికులర్గా దానికి సంబంధించింది. సో ఆ అచీవ్మెంట్స్ అనేది మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏమైతే అచీవ్మెంట్స్ సాధించారో అట్లీస్ట్ ఒక 2 లైన్స్ అని చెప్పుకోవచ్చు. లేదా నాకు ఏం అచీవ్మెంట్స్ లేవంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. లాస్ట్ వన్ గ్రాటిట్యూడ్. లాస్ట్లో ఒక చిన్న ఎండింగ్ పాయింట్ అనేది ఇవ్వాలి. సో ఈ గ్రాటిట్యూడ్ చెప్పక ముందల ఈ లైన్ అనేది తప్పకుండా మీరు యూజ్ చేస్తే, సో ఒక హెచ్ఆర్ దగ్గర మీరు ఒక మంచి ఇంప్రెషన్ అనేది పొందేదానికి అవకాశం ఉండేది. అదేంటంటే వేర్ ఐ కెన్ బిల్డ్ మై కెరియర్ అండ్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు. నేను ఎక్కడైతే నా భవిష్యత్తుని నిర్మించుకుంటాను అనుకుంటున్నానో అక్కడే అదే కంపెనీకి నేను సహాయం పడుతూ ఉంటాను అని ఇక్కడ మనం ఒక చిన్న ట్యాగ్ లైన్ లాంటిది, ఒక చిన్న కొటేషన్ లాంటిది చివరిలో చెప్పడం వల్ల హెచ్ఆర్ దగ్గర మనం ఒక మంచి ఇంప్రెషన్ అనేది తెచ్చుకునే దానికి అవకాశం ఉండేది. అదేవిధంగా లాస్ట్ వన్ గ్రాటిట్యూడ్. చివరిలో మీరు ఒక ట్యాగ్ లైన్ లాంటిది, అంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను దట్ ఆల్ అబౌట్ మీ. సో నేను ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పానో అదంతా నా గురించే సార్. దట్స్ ఆల్ అబౌట్ మీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని మనం ఇలా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని మనం చెప్పగలిగితే, సో మీరు ఎప్పుడైనా సరే ఇంట్రడ్యూస్ యువర్ అనే సెల్ఫ్ అనేది ఒక బిగ్ కాన్ఫిడెంట్గా చెప్పండి. అన్న చాలామంది నాకు మెసేజ్లు చేశారు, చాలామంది నన్ను అడిగారు, అన్న నేను ఎక్కడైతే ఓకే బాగా చెప్తున్నాను ఆ యొక్క నా గురించి నేను, బట్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళగానే నాకు భయం వేస్తుంది, నా వల్ల కావట్లేదు, చెప్పలేకపోతున్నాను, నాకు వణుకు వస్తుంది, సివరింగ్ వస్తుంది అంటారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, ఒక రాయండి మీ గురించి. మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో హెచ్ఆర్ దగ్గర మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో మీ గురించి, దాని గురించి మొత్తం నీట్గా రాయండి. నీట్గా రాసి అట్లీస్ట్ ఒక 5 days లేదా 1 week ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగవగానే ఒక 4 to 5 times కానీ దాన్ని ప్రాపర్గా రీడింగ్ చేసి అదేవిధంగా దాన్ని ప్రాక్టీస్ కానీ చేయగలిగితే మీరు హెచ్ఆర్ దగ్గర భయపడకుండా చెప్పేదానికి అవకాశం ఉండేది. అదేవిధంగా జాబ్ను కూడా సింపుల్గా క్రాక్ చేసేదానికి కూడా అవకాశం ఉండేది. సో గైస్ మీకైతే ఈరోజు నేను పూర్తిగా చెప్పాను. సో ఈ ఫార్మెట్ యూజ్ చేసుకొని మనం ఇలా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు కానీ చెప్పుకోవటం జరిగితే తప్పకుండా మీరు అంతా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్స్లో పెట్టినా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు ఇంకా ఏమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్లో పెట్టినా నేను దాని గురించి వీడియో అయితే చేస్తాను. నేను నెక్స్ట్ వీడియో రెజ్యూమ్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో ఆ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి మెన్షన్ చేయాలని నెక్స్ట్ వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలంటే మీరు ఇచ్చే జాబ్, మీరు వెళ్ళే జాబ్, ఏ జాబ్కి అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నారో ఆ జాబ్కి మీరు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండాలి. సో మీ రెజ్యూమ్ చూడగానే హెచ్ఆర్ అలా డిసైడ్ అయిపోవాలి. సో మీకు ఆ జాబ్ అనేది పక్కా వచ్చి ఉండాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పెట్టగానే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.